అందరికీ నమస్కారం అండి. ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. మీరు క్వైట్గా కనిపిస్తారు కానీ వేయాల్సిన చోట సినిమాలో అందరికీ పంచులేస్తారు. మీరు ఇంకా బాగా ఇప్పుడైతే వరుసగా మీకు ఫోన్లు మోగిపోతున్నాయని చెప్పచ్చు. ఇది నేను ఎప్పుడు రివీల్ చేయలేదు. 25th ఇయర్ అది డైరెక్టర్ అండి. చిన్న జోకే ఇచ్చండి. మీరు 25th ఇయర్ అన్నారు ఇండస్ట్రీలో. 7 yearsకి మొదలు పెట్టి ఉంటారు కదండి మీరు. ఇప్పుడు ఎవరండి స్టార్ కాస్ట్? ఒక మంచి హీరో అండి. అతనికి డీసెంట్ మార్కెట్ ఉంది. అతనికి నాతో చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. నాకు అతనితో చేయాలని ఇంట్రెస్ట్. నాకు అతనితో చేయాలని ఇంట్రెస్ట్. జోకేను అండి. కానీ మధ్యలో మీరు బాలయ్య గారిని మిస్ అయిపోయారా? విచిత్రం ఏంటంటే నా కెరీర్ స్టార్ట్ అయిందే బాలబాబు సినిమా. సో మీ టైమింగ్లో మీ డైలాగ్ డెలివరీలో అసలు యాక్చువల్లీ నేటివిటీ, మంచి తెలుగు జోకులు అవన్నీ వేసుకునే సినిమాలు బాగా ఇప్పుడు పాన్ ఇండియా దీనిలో మొత్తం కొట్టుకుపోయాయండి మధ్యలో. ప్రతి సినిమా పాన్ ఇండియా. ఆ జాడలు హింట్స్ అనిపించాయా వాళ్ళు ఇష్టపడుతున్నట్టు? వరుణ్ తేజ్ కాబట్టి ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఇవ్వండి అంటే కూడా ఎంత హిట్ ఇచ్చినా ఇక్కడ ఇండస్ట్రీలో ఒక్కసారి కొంచెం అటు ఇటు శృతి తప్పింది అనుకోండి, గాడి తప్పిందే అనుకోండి, మొత్తం తీసి అందరూ పక్కన పెట్టేస్తారు. సో ఇక్కడ చాలా టాస్క్ ఉంటాయండి. ఆల్ టైమ్ మీరు డైరెక్ట్ చేసిన హీరోలు అందరిలో ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ఒక పేరు చెప్పాల్సింది. హూజ్ యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో మీరు డైరెక్ట్ చేసిన హీరోలు? ఏ డైరెక్టర్ని చెప్తారండి? హాయ్, దిస్ ఇస్ శ్రీను వైట్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు దిస్ వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ నన్ అదర్ దెన్ మనందరికీ ఇష్టమైన బెస్ట్ టైమింగ్ అండ్ బెస్ట్ హిట్ ఫార్ములా ఇండస్ట్రీకి ప్రవేశపెట్టి అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో తన స్టైల్ని ఎవరు మ్యాచ్ చేయలేరు అని చాటి చెప్పుకున్న ద వన్ అండ్ ఓన్లీ శ్రీను వైట్ల గారితో విశ్వం అంతా కూడా ఆయనకి మరోసారి ఆయన పేరు మారుమోగిపోతుంది విశ్వం ఫిల్మ్ సక్సెస్ తోటి. లెట్స్ టాక్ టు హిమ్. సినిమా వెనకాల ఏం జరిగింది, ముందు ముందు ఏం జరగబోతోంది, వరుస పెట్టి ఫోన్లు మోగిపోతున్నాయా కనుక్కుందాం. శ్రీను వైట్ల గారు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మీరు క్వైట్గా కనిపిస్తారు కానీ వేయాల్సిన చోట సినిమాలో అందరికీ పంచులేస్తారు. టైమింగ్, కామెడీ. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. మీరు ఇంకా బాగా కౌంటర్లేస్తారు నాకంటే. సో మొత్తానికి మధ్యలో మేము అందరం కొంచెం దిగులు పడ్డామండి. శ్రీను వైట్ల గారు ఏంటి ఈ మధ్య పలకట్లేదు, ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఇవ్వండి అంటే కూడా ఇంకా టైం ఉంది అంటున్నారు, ఏమైందని. బట్ విత్ విశ్వం ఐ థింక్ మీరు మళ్ళీ బ్యాక్ విత్ అ బ్యాంగ్ అంటున్నారు అందరూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే నిజంగానే చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ చూశాను ఈ ప్రమోషన్ టైంలో కానీ, సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ. అంటే అంటే నన్ను అవ్వచ్చు, లేకపోతే నా వర్క్స్ అవ్వచ్చు, వాళ్ళు అంత ఇష్టపడి అంత ప్రేమిస్తారా అని అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓవర్వెల్మింగ్ అనిపించింది నాకు. పర్టికులర్గా ఈ విషయం రిలీజ్ ఆ టైం నాతో చూశాను నేను. ఇందాక వేణుగారితో మాట్లాడుతూ ఆఫ్ రికార్డ్ ఆయన ఒక విషయం చెప్పారు. ఏఎంబి నుంచి బ్రహ్మరాంబ టాకీస్ వరకు అందరూ పగలబడి నవ్వుకునే లాంటి కామెడీ సినిమాలు అని. సో అసలు మీకు ఎలా తడతాయండి అన్నీ? ఎలా తడతాయండి? నాకు బేసిక్గా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని అంటూ ఉంటారు అందరూ. అలాగే అవన్నీ వర్కౌట్ అయినాయి. సో నాకు కూడా ఎప్పుడు ఏదో ఒకటి సీరియస్గా ఉండటం ఇష్టం ఉండదు. ఏదో సరదాగా ఏదో జోకులు వేస్తూ లేదా నవ్విస్తూ ఏదో ఫన్ జనరేట్ చేయడంలోనే నాకు ఒక ప్లెజర్ ఉంటుంది. అది అంతేనండి. చాలా సంబరపడిపోయారు వేణుగారు మీ ఆయన ఫస్ట్ ఫిల్మ్కి మీరు డైరెక్టర్గా రావడం. చాలా ఓ ఇట్ ఆల్ టు హీజ్ మై హీరో అని చెప్పారు. ఎలా ఫీల్ అవుతున్నారు? పాపం ఆయన వేణుగారు చాలా ప్యాషన్తో వచ్చారండి. ఆయన వాళ్ళకి చాలా హిస్టరీ కూడా ఉంది. వాళ్ళ తాతగారు జైహింద్ టాకీసు, గోడవల రామపురం గారు మనవడు ఆయన. సో అలాగే నాకు గోపిమోహన్ పరిచయం చేశాడు. చాలా ప్యాషన్ ప్రొడ్యూసర్. సో ఆయన ప్యాషన్ చూసి నేను ఓకే చేద్దామని అన్నాను. చేద్దామని అన్న తర్వాత ఆయన ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం ఆయనకు ఒక హెల్ప్ అవసరం ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో విశ్వప్రసాద్ గారు నేను అప్రోచ్ అవటం, ఆయన కూడా ఓకే అంటంతో ఇట్లా జరిగింది. అన్నీ కుదురుకున్నాయి. అలా కుదిరినాయి. కానీ శ్రీను వైట్ల గారు మన ఎంత హిట్ ఇచ్చినా ఇక్కడ ఇండస్ట్రీ తీరే అంతా ఒక్కసారి కొంచెం అటు ఇటు శృతి తప్పింది అనుకోండి, గాడి తప్పిందే అనుకోండి,
మొత్తం తీసి అందరూ పక్కన పెట్టేస్తారు. మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు అలా? అది సహజమే కదండి, అది అంటే ఇది బిజినెస్. కరెక్టే, బట్ మరీ అలాగండి. ఒక టాలెంట్ ప్రూవెన్ ఇస్ టాలెంట్ ప్రూవెన్. హూ కెన్ మ్యాచ్ దూకుడు టుడే, హూ కెన్ మ్యాచ్. ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఉండాల్సిందే, తప్పదు. ఒక హిట్ ఇచ్చాం కదా రిలాక్స్ అయితే మళ్ళీ పడుతుంది. ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో మళ్ళీ ఎలా ప్రూవ్ చేసుకోవాలి, అంతే 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 అండి. సో మళ్ళీ ఎలా ప్రూవ్ చేసుకోవాలి క్రమంలో మీకు ఏం చేయాలి, ఏం చేస్తే నేను మళ్ళీ ఐ బీ బ్యాక్ ఆన్ ట్రాక్ అనే ప్రశ్నకి ఏం సమాధానం వచ్చింది? నాది సోషల్ మీడియాల ద్వారా నా పాత కంటెంట్ అంతా మీమ్స్ కానీ ఇంకోటి కానీ అలాగే ఉంచుతున్నారు దాన్ని. సో నేను ఏదో గ్యాప్ తీసుకున్నట్టు అనిపించట్లేదు, ఎవరికి కూడా గ్యాప్ ఇచ్చినట్టు కూడా అనిపించట్లేదు, థ్యాంక్స్ టు సోషల్ మీడియా రైట్ అండ్ మీమర్స్. అది నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నా శైలి, నా కామెడీ ఇష్టపడుతున్నారు, కానీ ఎక్కడో నా థీమ్లు రెప్యుటేటివ్గా ఫీల్ అయ్యారు కాబట్టి ఒక రిజెక్షన్ వచ్చింది అనేది నేను అర్థం చేసుకున్నానండి. సో ఇక్కడ చాలా టాస్క్లు ఉంటాయండి. ఇప్పుడు అంటే నేను కమ్బ్యాక్ ఈ గ్యాప్లో నేను చాలా కథలు రాసుకున్నాను, చాలా ఐడియాలు అనుకున్నాను. సో ఇలా అయితే మనకు బాగుంటుందని అనుకున్నాను. అప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి మన సినిమా చేద్దామన్న హీరో వచ్చి గోపీచంద్ చెప్పాడు. సో గోపీచంద్ అనేటప్పటికి నా దగ్గర ఉన్న కథలు సూట్ అవ్వటానికి నేను వేరేగా చేసుకున్నాయి. సో తనకు తగ్గట్టు కథ చేయాలి, తనను ఒప్పించాలి, తనను ఒప్పించడంతో పాటు జనాన్ని మెప్పించాలి. అంటే తనకు నచ్చే కథ చెప్పాలి, సేమ్ టైం నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది. ఒక స్టేజ్లో తన కథ చెప్పినట్టు తను ఎగ్జైట్ అయ్యాడు, ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేద్దామని అన్నాడు. ఆ తర్వాత నేను 7 months టైం తీసుకున్నాను, 7 to 8 months టైం తీసుకున్నాను నేను. ఎందుకనంటే నీకు కావాల్సింది వచ్చింది కాబట్టి నువ్వు ఎగ్జైట్ అవుతున్నావు, కానీ ఇలాగ నేను చేస్తే కుదరదు. నా నుంచి ఖచ్చితంగా ఆ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, వేరే ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇవన్నీ బ్లెండ్ అవ్వాలి అనేదానికి టైం తీసుకున్నామండి. అంటే ఎందుకు 7 నెలలు అంటే అండి, ఇప్పుడు ఒక లైన్లోనే కామెడీ ఉందనుకోండి, కామెడీ జనరేట్ చేయడం చాలా ఈజీ, లైక్ డి వెంకీ, దుబాయ్ సీన్ ఇలాగా. ఒక సీరియస్ థీమ్ అనుకోండి, అందులో బ్లెండ్ చేయడం చాలా కష్టం. అవును కరెక్ట్. అలాగే ఇది ఒక సీరియస్ థీమ్, ఈ థీమ్లో ఆ కామెడీని బ్లెండ్ చేయడానికి నేను బాగా స్ట్రగుల్ అయ్యాను, నాతో పాటు నా టీం స్ట్రగుల్ అయ్యారు. దానివల్లే ఈరోజు ఈ రిజల్ట్ మనం చూసాం. విశ్వం సినిమా కరెక్ట్. ఇప్పుడైతే వరుసగా మీకు ఫోన్లు మోగిపోతున్నాయని చెప్పొచ్చు, బికాస్ శ్రీను వైట్ల గారు ఈజ్ అఫ్ కోర్స్ హీస్ హియర్ టు స్టే అని చాటి చెప్పుకున్నారని మీ ఫ్యాన్స్ అందరూ సంబరపడిపోతున్నారు. నాకు హ్యాపీ అండి, ఎందుకంటే ఇది నేను ఎప్పుడు రివీల్ చేయలేదు, 25th year యాజ్ డైరెక్టర్ అండి. సో నాకు చాలా అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. అంటే ఈ సినిమా మీకు తెలుసు కదా, మేము సరిగ్గా పబ్లిసిటీ కూడా చేయకుండా రిలీజ్ చేసాం సినిమాని. అవును అంటే కొన్ని ఎవరిని బ్లేమ్ చేయడం కదా, అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్లో వితౌట్ పబ్లిసిటీ సినిమాని ఫట్టన్ రిలీజ్ చేసాం. సాంగ్స్ రిలీజ్ చేయలేదు, ఏమీ చేయలేదు, ఫట్టన్ సినిమా రిలీజ్ చేసాం. ప్రీ ఫెస్టివల్ చాలా కాంపిటీషన్లో చేసినప్పుడు ఫస్ట్ డే డల్ ఓపెనింగ్ తీసుకుంది, చాలా అడ్వర్స్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు. బట్ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను, ఈ సినిమాలో తప్పులేదు, ఈ సినిమాలో మనం అన్నీ కరెక్ట్గా చేసాం, ఈ సినిమా ఆడుతుందని నేను బిలీవ్ చేసి నేను బయటకు వచ్చి మాట్లాడాను. జనరల్గా నేను బయట రాను, ఏదైనా రిజల్ట్ కొంచెం అది ఇది ఉన్నప్పుడు నేను బయటకు వచ్చాను ఈసారి, ఎందుకంటే స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను కాబట్టి. నెక్స్ట్ డే ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ అండి, ఇట్స్ ఓపెన్ సీక్రెట్, 3 times హైయర్ రెవెన్యూ దాన్ ఫస్ట్ డే తీసుకుంది. తీసుకుంది ఇంకా అక్కడి నుంచి సాలిడ్గా 3rd డే అలాగే మెయింటైన్ చేసింది. ఇంకా వీక్ డేస్లో కూడా సాలిడ్గా అలా రన్ అవుతూ వచ్చింది సినిమా. 3rd week వచ్చేటప్పటికి 300 theatres ఇంక్రీజ్ చేశారు. అంటే వర్డ్ ఆఫ్ మౌత్ అనేది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది ఒకప్పుడు జరిగేది, కానీ ఈ టైంలో వచ్చే హిట్టా ఫట్టా రెండే ఉంటున్నాయి కదా, అలాంటిది 2nd day లేవటం, 3rd day ఇంకా గట్టిగా లేవటం, అలా జరిగింది ఈ సినిమాకి. దానికి కారణం అండి ఒకటి, మీరు ఆల్రెడీ వేసిన ఫుట్ ప్రింట్స్ ఎంత బలంగా ఉన్నాయంటే నోబడీ గేవ్ అప్ ఆన్ యూ యాక్చువల్లీ. అంటే ఏదో ఒకటి సినిమా అటు ఇటు అయిందని కాదు, ఎవ్రీబడి రిమెంబర్స్ యూ ఫ్రమ్ యువర్ బెస్ట్ డేస్, ఫ్రమ్ యువర్ బెస్ట్ ఫిల్మ్స్. సో ఆల్ క్రెడిట్ టు యువర్ ఇన్నింగ్స్, మీరు వదిలిపెట్టిన థ్యాంక్ యూ అండి, అడుగుజాడరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇందులో నేను ఏదో విపరీతంగా ఎంటర్టైన్ చేశానని చెప్పను నేను. అంటే ఈ కథకి ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకే చేశాను. ఎందుకంటే అవతల హీరోని అతని ఇమేజ్ని మ్యాచ్ చేయాలి. అవును, సీరియస్ థీము, చిన్న పాప అవన్నీ ఉన్నాయి. ఇందులో బాగా వర్కౌట్ అయిన ఏంటంటే అండి, ఆ కామెడీతో పాటు ఆ పాప సెంటిమెంట్ కానీ, ఆ మదర్ ఎమోషన్ కానీ, ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యి ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమా రావడానికి యాక్షన్ చాలా బాగా చేసాం, అన్నీ చేసాం. అంటే ఒక ప్యాకేజ్ అండి సినిమా, అందుకని ఇలా ఆడుతుంది. ఏ సినిమా ఊరికే ఆడదండి, మీకు తెలుసు. సో అందుకే ఈ సినిమా ఆడుతుంది. బట్ నా నుంచి కోరుకుంటుంది ఏంటో ఒకసారి మళ్ళీ ఆడియన్స్ నాకు గుర్తు చేశారు. నాకు ఒక ఇది ఇచ్చి, నాకు ఒక మన పెద్ద హిట్ ఇచ్చి
నువ్వు మళ్ళీ మంచి కామెడీలు చెయ్యి అనేది నాకు అర్థమైంది. నా నుంచి ఏం కోరుకుంటున్నారో నాకు బాగా అర్థమైంది. ఇన్ ఫ్యూచర్ అంటే ఇమ్మీడియట్గా నేను చేయబోయే ఫిల్మ్ వచ్చి ఫుల్ లెంగ్త్ కామెడీ నేను ప్లాన్ చేశానండి. అది చేస్తాను నెక్స్ట్. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ కామెడీ చేస్తాను. అది ఈ ఆడియన్స్ ఇచ్చిన ఒక ఉత్సాహంతో జోష్లో ఫుల్ లెంగ్త్ కామెడీ. నాకు అది సరదా కూడా. సో మీరు కామెడీ అన్నారు కాబట్టి చిన్న జోక్ వేయచ్చండి. మీరు 25th ఇయర్ అన్నారు ఇండస్ట్రీలో, 7 yearsకి మొదలు పెట్టి ఉంటారు కదండి మీరు. లేదండి, లేదు. జోక్ పర్లేదు, మీరేం చెప్పక్కర్లేదు. అది అందుకే జోక్ వేయచ్చు అని పర్మిషన్ 7 years కదా. సో బాగుంది. ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎవరితో ప్లాన్ చేస్తారు? బికాస్ మీరు అగ్ర హీరోలతో కామెడీ పండించడం, మహేష్ బాబు గారితో కామెడీ పండించడం అనే ఏమంటారు ఆ బ్యూటిఫుల్ ఒక సెంటిమెంటల్ బాయ్, ఒక ఎమోషనల్ బాయ్ ఇమేజ్ నుంచి ఆయన్ని మార్చారు మీరు. అలాగే మీరు చాలామంది టాప్ హీరోస్ అందరికీ ఆ కామెడీ టైమింగ్ బ్యూటిఫుల్గా సెట్ అయింది. ఇప్పుడు ఎవరండి స్టార్ కాస్ట్? ఒక మంచి హీరో అండి, అతనికి ఒక డీసెంట్ మార్కెట్ ఉంది. సో మంచి యాక్టర్ ఆల్సో. సో నేను అనుకున్న క్యారెక్టర్కి 100% సరిపోతాడని అతనికి నాతో చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, నాకు అతనితో చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. నాకు అతనితో చేయాలని ఇంట్రెస్ట్ మీకు ఉందా? గుడ్. జోకేను. సో వెరీ సూన్ రివీల్ చేస్తాను, వెరీ సూన్ రివీల్ చేస్తారు అయితే త్వరలో. అది ఛాలెంజ్ అండి. కానీ మధ్యలో మీరు బాలయ్య గారిని మిస్ అయిపోయారా? అందరు టాప్ హీరోస్ అందరితో, వెంకటేష్ గారితో చేశారు అందరితో. విచిత్రం ఏంటంటే నా కెరీర్ స్టార్ట్ అయిందే బాలబాబు సినిమాతోటి. అంటే నేను అప్రెంటిస్గా పనిచేసింది ఫస్ట్ ఫిల్మ్ వచ్చి బాలబాబు సినిమానే. ఆయనతో చేయాలని నాకు ఎంతో కోరిక. యాక్చువల్గా నమ్మో వెంకటేష్ ఆ టైంలో చేయాలి ఆయనతో, కుదరలేదు, ఏదో కారణాల వల్ల కుదరలేదు. ఆయన ఎంతో ప్రేమగా నన్ను ఎప్పుడు రిసీవ్ చేసుకుంటారు. ఆయనకు తెలుసు నేను ఆయన దగ్గర పనిచేసింది, అన్నీ గుర్తున్నాయి ఆయనకి. ఆయనది మిస్ అయిందని అనుకోవద్దు, డెఫినెట్గా ఆయనతో చేస్తాను. నేను ఇమ్మీడియట్గా దీంతో పాటు ఫాలో అప్ ఒక 2 సాలిడ్గా మంచి సినిమాలు చేసి తప్పకుండా తర్వాత ఆయనతో ఖచ్చితంగా చేస్తాను. నువ్వు నాకు ఎదురొచ్చిరా, రేడీ కుదిరొచ్చిరా, సమస్య నీకే. ఆ డైలాగ్ మాత్రం వాళ్ళే అందరం, అంటే ఆయన బాలయ్య బాబు గారి డైలాగ్ ఎంత ఇష్టం అంటే, ఫ్లోర్లో కాదు మాడేసుకుంటాం మేము ఒకళ్ళ మీద ఒకళ్ళు, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనేసి అదోటి. సో మీ టైమింగ్లో, మీ డైలాగ్ డెలివరీలో అసలు నాకు చాలా గట్టి కోరిక ఉంది బాలయ్యబాబుతో చేయాలని. చేస్తాను. రైట్. ఇప్పుడైతే మరి ఈ కామెడీ సినిమా మీరైతే ఏదైతే ప్లాన్ చేశారో ఆటోమేటిక్గా విశ్వం తర్వాత అది అమరిపోయిందా? ముందు నుంచి అది ప్లాన్ ముందే అండి. నేను ముందు ఇంటర్వ్యూస్లోనే చెప్పాను. నేను యాక్చువల్లీ విశ్వం రిలీజ్ అవ్వక ముందే చెప్పాను నేను ఏంటంటే ఫుల్ లెంగ్త్ కామెడీ ఒకటి చేయబోతున్నాను. ఎందుకంటే నేను కమెంట్స్లో చూస్తున్నాను, నేను ఎవ్రీబడి వాంట్స్ దట్ ఫ్రమ్ యూ, ఫుల్ లెంగ్త్ కామెడీ కావాలి, ఫుల్ లెంగ్త్ కామెడీ కావాలని అంటున్నారు. నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు యూత్ నా సినిమాలు కనెక్ట్ అయి ఉండటం, వాళ్ళు ఆలర్ని ఎంజాయ్ చేయటం నాకు ఒక విధంగా నాకు ఒక సపోర్ట్ అది. సో నేనేంటంటే అండి సినిమాల్లోకి వచ్చేసి ఉండటం వల్ల, నేను ఇక్కడే ట్రావెల్ అవుతుండడం వల్ల ఏంటో ఆ కొరతనం నాలో ఇంకా అది ఆల్రెడీ పోలేదు కాబట్టి, సో నాకు అదే ఇష్టం. నాకు కూడా మీకు బాగా వెటగారం అనిపించే 2-3 సన్నివేశాలు చెప్పరా? అంటే మీకు బాగా నవ్వు వచ్చేవి ఇప్పుడు చూసే రియాలిటీ షోస్ ఒకటి పెట్టేశారు మీరు, అది మన దూకుడులో. అలా కాకుండా మీకు ఏమేమి వాట్ రియలీ మేక్స్ యూ? అన్నీ ఎంజాయ్ చేస్తానండి. డిబేట్లు ఎంజాయ్ చేస్తాను, టీవీ డిబేట్లు అవి కూడా పెట్టేస్తారు. మా మీద అయితే సెటైర్లు ఉండబోతున్నాయి, నాకు ఎందుకో 6 cents చెప్తాను. అంటే ఆ పొలిటికల్ చాలామంది అన్నీ ఎంజాయ్ చేస్తాను నేను, ప్రతిదీ వాళ్ళు మాట్లాడేదంతా ఎంజాయ్ చేస్తాను. అదే కదండి మనకి, అంతే లైఫ్ ఎనర్జీ అదే, అంతే కదా. సో మీ రైటర్స్లో మీకు గోపీమోహన్ గారి పాత్ర మీ విశ్వం సినిమాలో ఎస్పెషలీ అండ్ మీ జర్నీలో ఎంతవరకు అండి? బికాజ్ ఎప్పుడు ఆయన ప్రస్తావనకి రారని నా ఫీలింగ్ ఎప్పుడు, బట్ ఆయన మీకు చాలా ఐ థింక్ గట్టి రైటర్గా ఉన్నారు. గోపి యాక్చువల్లీ నాకు నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు వచ్చాడు, నేను కలిసాడు. అప్పుడు తను నీకోసం టైంలోనే వచ్చి కలిసాడు. ఆ తర్వాత మేము కథ నాగార్జున గారి కోసం చేసాం. అంటే నీకోసం నాగార్జున గారికి నచ్చాను, నాకు డైరెక్షన్ ఆఫర్ చేస్తే మేము అతను కలిసి కథ కూడా చేసాం. అప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు. నేను ఆనందానికి వెళ్ళిపోయాను, తను వేరే రూట్లో ఏదో వెళ్ళాడు. ఆ తర్వాత అగైన్ మళ్ళీ వెంకీ నుంచి తను తీసుకున్న ఎడిషనల్ స్క్రీన్ ప్లే క్రెడిట్ ఇచ్చి వెంకీలో తనకి నా దాంట్లో కూర్చోబెట్టుకున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా ట్రావెల్. అక్కడి నుంచి మధ్యలో ఏ సినిమా మిస్ అవ్వలేదు, 1 or 2 ఫిలిమ్స్ తప్ప అన్ని సినిమాలు తను చేశాడు. తనతో ఏంటంటే అసోసియేషను తను కొంచెం అనలైజ్ చేస్తాడు, బాగా అనలైజ్ చేస్తాడు. అనాలిసిస్ నేను బాగా ఇష్టపడతాను. అందుకని అట్లాగే సెన్సిబిలిటీస్ కానీ నేను ఏదైనా ఒక చెప్తే తనకు అర్థం అవుతుంటుంది, నేను ఏం ఆలోచిస్తున్నానో తను ఈజీగా అర్థం చేసుకోగలుగుతుంటాడు. అలా తను ఏదైనా చిన్నది అలా చెప్తే చాలు నాకు అర్థం అవుతుంటుంది. ఆ వేలంత మ్యాచ్ అవడం వల్ల ఎన్ని ఇయర్స్ మేము ట్రావెల్
కంటిన్యూస్ మా మధ్య అయితే చిన్న ఇష్యూ కూడా ఇప్పుడు రాలా. అసలు యాక్చువల్లీ నేటివిటీ, మంచి తెలుగు జోకులు అవన్నీ వేసుకునే సినిమాలు బాగా ఇప్పుడు పాన్ ఇండియా దీనిలో మొత్తం కొట్టుకుపోయాయండి మధ్యలో. సో పాన్ ఇండియా సినిమాలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? నేను అప్పుడప్పుడు సీట్లోంచి ఉలికి పడుతుంటాయి, ఎంత పెద్ద ప్రొడక్షన్ అయినా. ఒక డైలాగ్ బెంగాలీలో వస్తుంది తెలుగు సినిమాలో, ఒక డైలాగ్ ఇంకో, అంటే భాష, యాస, ఉచ్చారణ మొత్తం అంతా కూడా మారిపోయి. సో ఇప్పుడు మీకు యూ హ్యావ్ ఏబుల్ రైటర్స్, మంచి రైటర్స్ మీ పక్కన ఉంటే ఆ తేడా ఏం గమనిస్తారు శ్రీను గారు మీరు? డెఫినెట్ పాన్ ఇండియా అనేది నిజంగా జరిగిన ఒక అద్భుతం అండి ఇది. బికాజ్ ఆఫ్ రాజమౌళి గారు ఇది జరిగింది. ఆ తర్వాత కేజీఎఫ్ కానీ చాలా సినిమాలు అలాగా, సలార్ కానీ ఇవన్నీ, పుష్ప ఇవన్నీ, దేవరా, ఎన్నిటికి ఒక అడ్వాంటేజ్ వచ్చిందండి. ఇది నిజంగా చాలా పెద్ద విషయం. అంటే ఏదైనా కూడా అండి కథ, ఆ కథకి ఆ పాన్ ఇండియాకి వెళ్ళి ఆ లక్షణాలు ఉంటే, లేకపోతే ఆ హీరోకి ఆ పొటెన్షియల్ ఉంటే, ఆ సైజు ఉంటే డెఫినెట్గా ఇది ఒక ఆపర్చునిటీ. అందుకని ప్రతి ఫిల్మ్ కూడా పాన్ ఇండియాని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. లోకల్ సెన్సిబిలిటీస్తో మనం కొన్ని సినిమాలు చేస్తాం. అవును, అదే డిసైడ్ అయిపోవాలి మనం. ఇప్పుడు మన సినిమా చేస్తున్నాం, ఒక కథ చేస్తున్నాం, కథ ఈ కథ మనం ఎవరిని ఏం చేసి చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ మనకు ఉంటే కనుక ఆ ప్రకారం వెళ్ళాలి. సో మీరు ఇందాక అడిగింది రకరకాలుగా వస్తున్నాయి అనేది, మరి ఒక ఇంత పాన్ ఇండియాకి స్ప్రెడ్ అవ్వాలి సినిమా అని అన్నప్పుడు చిన్నవి అలాంటివి ఉంటాయి. అంటే ఉన్నమాట అయితే వాస్తవం, అంటే ఉంటాయి కదా చిన్న చిన్న నేటివిటీ లేకపోవడం. నేను అంటే ఒక్కటే అంటే మనకి అడ్వాంటేజ్ అనేది డెఫినెట్గా ఉందండి. బట్ ఇక్కడ చాలా అర్థం చేసుకోవాల్సిన ఆలోచించండి, ఈ కథకి ఆ పాన్ ఇండియన్ పొటెన్షియల్ ఉందా, ఈ స్టార్కి ఆ పొటెన్షియల్ ఉందా, లేకపోతే ఆ సైజ్ ఉందా, ఇవన్నీ చూసుకుని మనం ప్లాన్ చేయాలి తప్ప ప్రతి సినిమా పాన్ ఇండియా అని అనుకోవడం కుదరదు. కొంచెం అంటే ఒక చిన్న మిడ్ రేంజ్ హీరో కానీ లేకపోతే చిన్న హీరోని ఎవరిదైనా కూడా పాన్ ఇండియాకి వెళ్ళొచ్చు, ఆ కథలో ఆ పొటెన్షియల్ ఉండాలి. అవును అది డిసైడ్ అవ్వాలండి. ఇప్పుడు మొత్తం ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగా పెరిగిపోయి, కథలు, స్కేలు ఇవన్నీ పెరిగిపోయి, ఎక్కడో ఇదివరకు హీరో సెంట్రిక్గా ఉండే సినిమా ఇప్పుడు మొత్తం అంతా కూడా సినిమా సెంట్రిక్ హీరో అయిపోయారు. అంటే ఈవెన్ ఇన్ సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీసెంట్ సినిమాలు. సో యాజ్ అ ఫిల్మ్ మేకర్ మీకు ఏది ప్రధానం అనిపిస్తుందండి? మీరు కూడా హీరో సెంట్రిక్గా కొన్ని సినిమాలను క్యారెక్టర్స్ డిజైన్ చేశారు. బట్ మీ దానిలో అంత కొట్టొచ్చినట్టు హీరో కోసమే బలవంతంగా రాసినట్టు ఎప్పుడూ అనిపించలేదు, న్యాచురల్గా ఉండేది. మీకేమనిపిస్తుంది శ్రీనివట్ల గారు? ఏది ప్రధానం ఇప్పటి రోజుల్లో సినిమాకి? కథ ఆత్మ, ప్రొడక్షన్ ఆత్మ, టెక్నికల్ వాల్యూస్ ఆత్మ, సంగీతం, వాట్ ఈస్? ఎప్పుడు కథనండి, కథే ఫస్ట్ కథ తర్వాత ఆ కథకి ఒక హీరో ఒక తన ఇమేజ్ ఒకటి యాడ్ అవుతుంది. ఆ తర్వాత ప్రతిదీ కూడా టెక్నికల్గా ఆ సినిమాని కొన్న బడ్జెట్ని బట్టి అంత బాగా తీసుకెళ్ళాలి. ఇవన్నీ ఇంపార్టెంట్. ప్రొడక్షన్ ఇంపార్టెంట్, ప్రమోట్ చేసే ప్రొడ్యూసర్స్ ఇంపార్టెంట్, అన్నీ కలెక్టివ్గానండి. అవును కరెక్టే. సో అన్నీ కలగలిసి దానికి తగ్గట్టుగా ఉండే ప్రొడక్షన్ అయితే అది ఆడియన్స్కి నచ్చి అది. ఎగ్జాక్ట్లీ అండి. మీరు ఈ మధ్య చూసిన సినిమాలలో మీ సినిమాలు కానివి, వాట్ డిడ్ యూ లైక్ ద మోస్ట్? చాలా సినిమాలు ఉన్నాయి కానీ ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా అడిగితే మనం కూడా చెప్పాను నేను, మహారాజా అనే ఫిల్మ్ నాకు చాలా బాగా నచ్చిందండి, విజయ్ సేతుపతిది. అంటే స్క్రీన్ ప్లే చాలా టెరిఫిక్గా చేశారు. జనరల్గా కొరియన్ ఫిల్మ్ లాగా ఉంటుంది అది. మన ఇండియన్ ఫిల్మ్స్లో మన సౌత్ ఫిల్మ్ అంత బాగా చేశారు. చాలా నచ్చింది నాకు ఆ సినిమా. పొన్నియిన్ సెల్వన్ మీకు అర్థమైందండి? అర్థమైంది. అర్థం అంటే కొంచెం చిన్న అంటే ఆ పేర్లు ఎక్కువ. అంటే నిజంగా ఆడియన్స్కి చాలా టైం పట్టింది. ఇట్స్ బ్యూటిఫుల్ ప్రొడక్షన్. అవునండి. కానీ ఆ రాజుల పేర్లు, హిస్టరీ పాఠం కొంచెం డెఫినెట్గా వాళ్ళకి, తమిళ వాళ్ళకి అందరికీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ హిస్టరీ వాళ్ళకి ఈజీ ఉంటుంది. మనకు కొంచెం కొత్త కదండి ఇవన్నీ. మనకు ఆ హిస్టరీ తెలియనప్పుడు ఆ పేర్లు కొంచెం బట్ ఇట్స్ గ్రేట్ డైరెక్టర్ ఆయన. అదేమి అసలు మనం అనే ఇది లేదు కానీ, అంటే అలాంటివి చూసినప్పుడు చాలా అంటే బ్రెయిన్ పవర్ ఎంత మనం పెట్టాలి, అవి గుర్తుంచుకుని ఇంటికి వెళ్ళి కథ చెప్పాలనుకోండి ఎవరికైనా, అప్పుడు వస్తుందన్నమాట అసలు విషయం. సో మిస్టర్ సినిమా తీస్తున్నప్పుడు మీకు ఒక రియల్ కపుల్, ఆ తర్వాత రియల్ కపుల్ అయిపోయారు. అప్పట్లో మీకు ఆ జాడలు హింట్స్ అనిపించాయా వాళ్ళు ఇష్టపడుతున్నట్టు, వరుణ్ తేజ్ అండ్ లావణ్య? నాకేం అనిపించలేదు, నాకు తెలియదు అసలు. నేను నా గొడవలో నేను ఉండేవాడిని ఎప్పుడు కూడా. పెద్దగా నేను ఇది పెద్ద ఫోకస్ అవ్వను, ఏది నాకు అనిపించలేదు ఎప్పుడైతే. ఇప్పుడు వన్స్ దే బికేమ్ రియల్ కపుల్, మీరు సర్ప్రైజ్ అయ్యారా? వరుణ్ ఎప్పుడు తను ఇది కోసం ఫోన్ చేసినప్పుడు తను చెప్పాడు,
ఇట్లాగా అది గుర్తు చేసాడు అనమాట. ఆ టైంలో అలా జరిగిందని చెప్పి గుర్తు చేశాడు నాకు. ఓ అప్పుడు ఫుల్ అవునా నాన్న, నాకు తెలీదు. సో అది అంటే ఇవన్నీ సరదా విషయాలు. ఇప్పుడు వాళ్ళు చక్కగా సెటిల్ అయ్యారు కాబట్టి మనకు Happy. చెప్పుకోవడానికి కూడా ఇట్స్ హ్యాపీ థింగ్ కాబట్టి మేము ప్రస్తావిస్తున్నాం. అమ్మాయి చాలా మంచి అమ్మాయి, వరుణ్ చాలా మంచాడు, ఇద్దరు కలవటం చాలా హ్యాపీ. మీకు ఆల్ టైమ్ మీరు డైరెక్ట్ చేసిన హీరోలు అందరిలో ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ఒక పేరు చెప్పాల్సిందే. హూజ్ యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో మీరు డైరెక్ట్ చేసిన హీరోలు? అసలు ఏ డైరెక్టర్ని చెప్తారండి ఇది? చెప్పరా? ఎలా చెప్తారండి? అంటే చెప్పకూడదా? చెప్పకూడదని కాదండి, అది చెప్పలేమంతే. అదే పైగా నేను ఏ హీరోని చేస్తే హీరోతో చేస్తే ఆ హీరోతోటి ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తాను, లవ్ చేసి చేయాలి, అది ఉండదండి ఫ్రాంక్గా. అందరూ ఆ సినిమాకి వాళ్ళు బెస్ట్ అంతే. అంతేనా? వన్స్ వచ్చేసిన తర్వాత అది ఒక ఎలా ఉంటుంది, మ్యూచువల్గా ఉంటుంది. ఆ హీరో మన ఎంత లవ్ చేస్తున్నాం, మనం ఎంత లవ్ చేస్తున్నాం, అలా వెళ్తూ ఉంటుంది తప్ప అది చెప్పడం కష్టం. అంతే. అలాగే మీ కాస్టింగ్లో మీరు హీరోయిన్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారు శ్రీను వైట్ల గారు? ఎందుకంటే నేను అందరు డైరెక్టర్లతో నేను చాలామందితో పూరి జగన్ గారితో వాళ్ళతో ఎప్పుడు ఫైటింగ్ చేస్తూ ఉండేదాన్ని. మంచి సబ్స్టెన్స్, ఒక మెదడుండే మంచి థింకింగ్ ఉండే క్యారెక్టర్ ఉండాలి అమ్మాయిల క్యారెక్టర్లు. ఎందుకు ఎప్పుడు సిల్లీగా చూపించాలి ఆ అబ్బాయిని ఎక్కువ ఎలివేట్ చేయడానికని. మీ దృక్పథం ఏంటి శ్రీను గారు? యూ ఆల్వేస్ బీన్ బ్యాలెన్స్డ్ ఎందుకని? నేను అంటే హీరోయిన్ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ డెఫినెట్గా ఉండాలని కోరుకుంటాను నేను కూడా. బట్ హీరో సెంట్రిక్కి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు తగ్గిపోతుంటన్నమాట వాస్తవం అండి. అలా అని చెప్పి నేను ఎప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ని ఇలా చేయను. నేను ఒక క్లాస్ మెయింటైన్ చేస్తాను ఎప్పుడు కూడా. అవునవును. ఎందుకంటే కొంచెం ఎంటర్టైనింగ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే నా సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఎంటర్టైనింగ్గా ఉండాలని కోరుకుంటాను కాబట్టి, పర్టికులర్గా హీరోయిన్కి ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి క్యారెక్టర్ని కూడా ఎంటర్టైనింగ్గానే డిజైన్ చేయడానికి ట్రై చేస్తుంటానండి. బట్ ఎక్కడ కూడా ఒక మీరు సినిమాలు చూస్తారు కదా తెలుస్తుంది. రాబోయే సినిమాల్లో కామెడీ కాకుండా ఇంకా ఏ జానర్స్లోకి శ్రీను వైట్ల గారు అడుగు పెట్టబోతున్నారు? అంటే నేను ఏ జానర్లో సినిమా తీసినా కామెడీగా ఎంటర్టైనింగ్గా చెప్పాలి అంతేనండి. అంటే నేను ఇమ్మీడియట్ చేయబోయేది మాత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ. అందులో కొంచెం యాక్షన్ ఉన్నా కూడా ఈ టెంప్లెట్లో ఉండదు. అంటే కొంచెం ఏదో రివెంజ్ ఇలాంటిది కాదండి అది. సో ఆ సిచ్యువేషన్లోనే యాక్షన్ వస్తూ ఉంటుంది, ఆ టెన్షన్లు వస్తూ ఉంటాయి, అలా ఉంటుంది. లొకేషన్స్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారండి? ఈ సినిమా విశ్వం ఫర్ ఎగ్జాంపుల్ ఇటలీలో చాలా తీశారు, హిమాచల్ ప్రదేశ్లో తీశారు, మంచి మంచి గోవా కూడా వెళ్ళారు. సో ఇంకా కళ్ళకి ఫీస్ట్. నేను డెఫినెట్గా అండి అది చాలా ఎప్పుడు నా సినిమా ఎప్పుడు విజువల్గా ఒక ట్రీట్ లాగా ఉండాలి సినిమా అని అనుకుంటాను ఎప్పుడు నేను. దానికోసం కొంచెం ఎక్కువ ఇదే చేస్తాను. అంటే లొకేల్స్ కొత్తవి పట్టుకోవాలి, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు ఉంటాయి నాకు. ఉంటాయి మీకు అయితే? ఈ పర్టికులర్గా ఈ విషయంకి వస్తే ఆ మటేరాలో అది తీసిన ఎపిసోడ్ కానీ, గోవా ఇంటర్లో ఒక ఐలాండ్ బ్లాక్ కానీ, హిమాచల్లో ఫుల్ స్నోఫాల్లో తీశాను అది కానీ, ఇవన్నీ బాగా ప్లస్ అయినాయండి. అన్నీ వర్కౌట్ అయితేనే కదా ఒక సినిమా. చాలా టీడియస్ అండి సినిమా తీయడం అసలు అనుకుంటాం కానీ అబ్బోయ్ ఎంత వర్క్ గ్రౌండ్ వర్క్ చేయాలి, ఎంత ఇది చేయాలి, అంతా చేసి చూసేవాళ్ళు ఏం చేయకుండా చూసేవాళ్ళు మీకు సర్టిఫికేట్ మార్కులు ఇచ్చేయాలి, వేసేయాలి. అలాంటిది అఫ్ కోర్స్ చూసి ఈసారి మీకు గొప్ప మార్కులు వేశారు కాబట్టి ఇట్స్ బిగినింగ్ ఫర్ యూ, న్యూ బిగినింగ్. నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలండి ఈ విషయంలో. అంటే జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ తోటి సినిమా హిట్ అయింది. చాలా అడ్వర్స్ సిచ్యువేషన్స్లో ఈ సినిమా వర్డ్ ఆఫ్ మౌత్ తోటి ఆడిందండి సినిమా. అది నిజంగా చాలా గ్రేట్ అండి. అంటే థర్డ్ వీక్ 300 థియేటర్స్ ఇంక్రీజ్ చేయటం అంటే అది మీరు అర్థం చేసుకోండి. అవును అవును, ఖచ్చితంగా అది అలా గ్రాడ్యువల్గా పికప్ అయింది. అప్పుడప్పుడు అనిపిస్తుంది మేబీ ఇదే కరెక్ట్ ఏమో అని. సినిమా షుడ్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. లేకపోతే ముందే ఎక్కువ పబ్లిసిటీ చేసేస్తే ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకెళ్ళి. పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మాకు పబ్లిసిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అండి, ఫస్ట్ థియేటర్కి జనాన్ని తీసుకురావడానికి చెయ్యాలి. మేము అన్ఫార్చునేట్లీ అంటే ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు ఇక్కడ. డేట్ అనౌన్స్ చేసేసి ఇంకా డేట్కి ఇంకా ఛాన్స్ లేదు, ప్రమోట్ చేసే ఛాన్స్ లేదు మాకు. సాంగ్స్ కూడా రిలీజ్ చేయలేకపోయాం. చేయకుండా చేసినా హిట్ చేసినందుకు అందుకే చెప్తున్నాను చాలా థ్యాంక్ఫుల్గా. అంటే నాకు పెద్ద రిలీఫ్ ఇచ్చారు విషయం ద్వారా. కరెక్ట్, అవును. సో ఇప్పుడు చిన్న ర్యాపిడ్ ఫైర్ మీతో శ్రీను వైట్ల గారు. అఫ్ కోర్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఏమి అడగము. అంటే ఫేవరెట్ హీరోయిన్ అంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు కాబట్టి అడగకుండా, మీరు డైరెక్ట్ చేసిన హీరోస్ కాకుండా మీ ఆల్ టైమ్ ఫేవరెట్ స్క్రీన్ హీరో ఎవరు, ఏ భాష, ఎనీవేర్? నేను చాలా సందర్భంలో చెప్పాను, నేను కృష్ణ గారు కృష్ణ గారు అంటే నాకు చిన్నప్పుడు కృష్ణ గారు అంటే చాలా ఇష్టం నాకు. సూపర్ టేస్ట్ అండి అసలు. ఫేవరెట్ హీరోయిన్లు మారిపోతూ వచ్చారండి చాలామంది. అంటే శ్రీదేవి గారు ఉండేవారు, ఆ తర్వాత ఒక్కొక్కరు అలా. రామ్ గోపాల్ వర్మ గారిని ఒక వర్డ్లో డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తారు? యూనిక్ అండి. యూనిక్.
తిట్టకుండా పొగడకుండా వాళ్ళు చెప్పారు. యూనిక్ అండి, అవును ఖచ్చితంగా, ఐఎమ్ జస్ట్ కిడింగ్. యూనిక్ అండి. నేను చూడలేదు అలాంటి మనిషి, ఇంకో మనిషిని నేను చూడలేదు. చూడలేదు. రైట్, బ్యూటిఫుల్. మీ ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్? ఫేవరెట్ అంటే ఎక్కువ అంటే నేను వెళ్ళేది గోవా, స్విట్జర్లాండ్ ఇష్టం. స్విట్జర్లాండ్. ఓకే. శ్రీనివాట్ల గారు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఆలోచిస్తారా, సినిమాలు చూస్తారా, లేక బాధపడతారా, సంతోషపడతారా, నవ్విస్తారా? నేను సినిమాలు చూస్తానండి, ఫ్రెండ్స్ స్పెండ్ చేస్తాను, లేకపోతే పొలం వెళ్తాను, ఫామ్కి వెళ్తాను అంతే. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? చాలామంది ఉన్నారండి, అంటే ఒక 10 మంది ఉన్నారు. 10 మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. 10 మంది ఉన్నారు. అందరూ ఇండస్ట్రీ వాళ్ళే? ఇండస్ట్రీ కాదు, కొంతమంది బయట, కొంతమంది ఇండస్ట్రీలో. యా. శ్రీనివాట్ల గారి ఆల్ టైమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? ఆల్ టైమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది నాకు ఫ్రాంక్గా నాకు నెక్స్ట్ చేసే సినిమానే డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే. ఇప్పుడంతా ఆల్ సెట్ ఆన్ ద కామెడీ. ఈ హీరో ఎవరైతే మీరు రివీల్ చేయబోతున్నారో ఫస్ట్ నాకే చెప్తారు కదా మీరు? ఎవరికి? మీకే చెప్తాను ఎందుకంటే అండి అదే మనల్ని ఎగ్జైట్ చేస్తూ ఉంటుంది. అవును, కరెక్ట్. సో డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది అంటే ఎక్కడికక్కడ అదే డ్రీమ్ ప్రాజెక్ట్ మీరు చెప్పినట్టు. ఎందుకంటే అదే దాని మీద మనసు పెడతారు. అంతకంటే పెద్దది అవుతుందా వి డోంట్ నో, తెలియదు, అదే పెద్దది అవుతుందా అని చెప్పేసి. మహేష్ బాబు గారిని కొత్తగా చూసాం మీ సినిమాలో. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు, రాజమౌళి గారితో చేయబోతున్నారు. వాట్ డూ యూ ఫీల్ యాజ్ హిస్ డైరెక్టర్? చాలా హ్యాపీగా. మహేష్ బాబు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, తను ఆ స్థాయికి వెళ్ళటం చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే మళ్ళీ మనకు దొరకడా అని దిగులుగా కూడా ఉంది. అయ్యో అవునవును ఉంటుంది. అదే అండి. అలాగే మీరు చిరంజీవి గారితో చేశారు, రామ్ చరణ్ గారితో. రాబోయే రోజుల్లో డెఫినెట్గా అండి అందరు హీరోలతో చేయాలనే ఉంటుంది. మిస్ అయిపోయిన వాళ్ళు? మిస్ అయింది బాలయ్యబాబు, మిస్ అయ్యాను అంతే. ఇంకా ప్రభాస్తో చేయాలి, ప్రభాస్ గారితో చేయబోతున్నారా? పవన్ కళ్యాణ్ గారు మిస్ అయ్యాను, బన్నీ మిస్ అయ్యాను, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ లిస్ట్ మేము కూడా వెయిట్ చేస్తుంటాం. మీ కాంబినేషన్ యూనిక్ గా ఉంటుంది కాబట్టి ఈ హీరోలందరితో రావాలని చెప్పి. సో మచ్ అండి. సో దీపావళి చక్కగా మీకు కొత్త కాంతులతో మీరు మళ్ళీ కామెడీ సినిమా మీద వర్క్ చేస్తున్నారు. మీకు దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఎలా జరుపుకుంటారు సార్ దీపావళి? మీరు ఏం చేస్తారు? టపకాయలు కలుస్తారా? క్రాకర్స్ అంటే మా పిల్లలకి బాగా ఇష్టం, వాళ్ళతోటే. మీ ఫేవరెట్ టపకాయ ఏంటండి? తారా జుబలా? అన్నీనండి, ప్రతిదీ అదేం లేదు. అదే కాబట్టి అయితే దీపావళి ఊళ్ళో జరుపుకునేవారా? చిన్న ఊళ్ళో బాగా జరుపుకునేవాళ్ళు, తారాజోలు ఎట్లాంటివి అప్పట్లో. అవును, అది ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే మారుతుంటాయి కదా అట్లా. అది. సో అయితే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. అలాగే మీ నోట మై డ్రీమ్ ప్రేక్షకులకు కూడా. అందరికీ నమస్కారం అండి. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. సో సీను గారు, వి లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ అగైన్. థ్యాంక్ యూ. మళ్ళీ మనం కలిసి బోల్డ్ విషయాలు మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మా ప్రశ్నల్ని భరించినందుకు మీకు ధన్యవాదాలు. మీరు మంచి ప్రశ్నలు అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చుంటే మీరు తెలుసు కదా ఏం చేయాలో, మాకు ఓట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ. రైట్.